సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీరాముని పాదుకులతో తంగళ్లపల్లిలో శోభయాత్ర. హిందూ ధర్మాన్ని రక్షించాలి అంటూ పిలుపునిచ్చిన రామరాజ్య ట్రస్ట్ సభ్యులు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడింది స్వర్గీయ వెంకటస్వామియేనని ఆయన 10వ వర్ధంతి సభలో కొనియాడిన నాయకులు. సిరిసిల్లలోని కొత్త బస్టాండ్లో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి. దేశంలోనే ప్రప్రథమంగా దివ్యాంగులకు ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించేందుకు పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. రేపటి నుండి ఈ నెల 25 వరకు తంగళ్లపల్లిలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. భాగ్యనగర్ హైదరాబాద్ రామరాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరాముని పాదుకులతో తంగళ్లపల్లె గ్రామంలో శోభయాత్రను నిర్వహించారు. రామాలయం నుండి ప్రారంభమైన పాదుకుల యాత్ర మార్కెట్, పాత బజార్, గాంధీ విగ్రహం గుండా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకుంది. పాదుకులను తలపై మోస్తూ భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో ముందుకు కదిలారు. హిందూ ధర్మ ప్రచారమే లక్ష్యంగా ముందుకు సాగాలి అని రామరాజ్య ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలోని వారు ఆలయానికి వెళ్లడం అలవర్చుకోవాలని, దైవభక్తిని పెంపొందించుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంది దేవేందర్ రెడ్డి, సాగర్ మహారాజ్, రాకేష్ గౌడ్, సురేష్ మహేందర్ రెడ్డి, అంకారపు వైకుంఠం లక్ష్మి, జలగం ప్రవీణ్, శ్రీకాంత్ రెడ్డి, అంకారపు మహేష్, మచ్చా శ్రీనివాస్, రాపెల్లి ఆనందం, సామల రమేష్, మోరా లక్ష్మీరాజ్యం, అనిల్ గౌడ్, సాయికృష్ణ పాల్గొన్నారు. జై శ్రీరామ్. పొట్టు పెట్టుకో పిల్ల. భారత్ మాతా కీ స్వర్పాదుక రాముల భాగ్యనగరం హైదరాబాద్ త్రివేణి నామం లంఘరించి బయలుదేరి 31 వరకు అయోధ్య చేరుకుంటు మార్గ మధ్యలో నిన్న వేములవాడి ఇప్పుడగట్టు వెళ్తూ కపల్లి గ్రామానికి వేములవాడి ఇప్పుడగట్టు వెళ్తూ కపల్లి గ్రామానికి జరిగింది. గ్రామస్తులు అంతా మమ్మల్ని రండి అని ఒకటే పెంచడం జరిగింది. రామయ్య ఈ గ్రామంలో కూడా 10 సంవత్సరాలుగా ఒక చిన్న రామాలయం నిర్మాణం చేసేసి, అలాగే గ్రామస్తులందరూ కూడా రామయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ గ్రామంలో భక్తితో పాటు కొంత శక్తి ఉత్పన్నం కావాలి యువకుల్లో. ఎందుకంటే మన దేశం పట్ల, మన ధర్మం పట్ల ఎవరితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నప్పుడు మీరు నిజంగా ఉంటే, మీకు భక్తి ఉన్నా లేనట్టు మీరు హుందా పేరు చెప్పుకోవడానికి మీకు అర్హత. ఇక ముందు మీరు హిందువులు అయినాక మీ దేశం పట్ల, ధర్మం పట్ల ఏదైనా విఘాతం ఎవరైనా పిచ్చిగా మాట్లాడితే ఈ గ్రామంలో, ప్రత్యేక తంగళ్లపల్లి గ్రామంలో ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండాలి. మేము ఈ రాముడి పాదాల సాక్షికి అందరికీ స్నానం చేయించడం జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మాజీ మంత్రివర్యులు గడ్డం వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అఖిలపక్ష నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా స్వర్గీయ వెంకటస్వామి కృషి చేశారని పలువురు నాయకులు పేర్కొన్నారు. గూడులేని పేదల కోసం అనేక పోరాటాలు చేసి వారి పక్షాన నిలబడ్డ గొప్ప నాయకుడు వెంకటస్వామి అని కొనియాడారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాగుల రాములు, చొప్పదండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ గడ్డం వెంకటస్వామి గారు అంటే ఎవరికి తెలియదు. కాకా గారి యొక్క 10వ వర్ధంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు చిన్నతనం నుంచే బడుగు బలహీన వర్గాల వైపు ఉండుకుంటూ హైదరాబాద్ సిటీలో మరియు సికింద్రాబాద్లో గుడిసెలల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు అండగా వండుకుంటూ వారి యొక్క బాగోగులు చూసుకున్నటువంటి మహనీయుడు. వారికి వారి యొక్క సేవలను అందించిన క్రమంలోనే వారికి గుడిసెల వెంకటస్వామి అని పేరు రావడం జరిగింది. వారు మన పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పలు పర్యాయాలు ఎంపీగా గెలిచి ఇందిరాగాంధీ హయాంలో కానీ, స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్న సమయంలో కానీ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మహనీయుడు. ఆయన యొక్క జీవిత ఆశయం తెలంగాణ కావాలని, తెలంగాణ ప్రజాసమితి 1969లో తెలంగాణ కావాలన్నటువంటి గొప్ప మహనీయుడు. అదే క్రమంలో అప్పుడే వెంకటస్వామి గారు ఎంపీగా గెలిచినటువంటి మహనీయుడు. మొత్తానికి మలి ఉద్యమంలో తను బ్రతికుండగానే తెలంగాణను చూసినటువంటి వ్యక్తి. వారికి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరి గడ్డం వెంకటస్వామి గారు, మాజీ కేంద్ర మినిస్టర్ గారు, ఆయన 10వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని మరి అన్ని బీసీ ఎస్టీ మైనార్టీల కోసం ఆయన ఎనలేని సేవ చేసినటువంటి గొప్ప మేధావి. ఈ దేశంలో ఉంటున్న పీటీల కోసము ప్రజలందరి కోసం సేవ చేసి కాంగ్రెస్ పార్టీలో మరి నిరంతరమైన తుది శ్వాస ఇడిచేంత వరకు కూడా పేద ప్రజల పక్షాన ఉండి ఆయన ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి ఈ దూరం 10వ వర్ధంతి సందర్భంగా మేము నివాళులు అర్పిస్తూ ఈ దేశంలో ఉంటున్నటువంటి అటువంటి నాయకులు కూలిపోవడము తీరని లోటు దళిత జాతికి, బీసీ ఎస్టీలందరికీ కూడా ఆయన ఎన్నో రకాలైనటువంటి సేవలు చేశాడు. ఆ సేవలు పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము. ఆయన ఏదైతే పేదల కోసం మరి నిరంతరం కొట్లాడారో ఈ సందర్భంగా బీసీ ఎస్టీ అందరికీ కూడా ఉద్యోగాలు మరి అనేక రకాల అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మరి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము. ఆయన చేసిన సేవలు మరవలేనిదని చెప్పి ఈ ప్రభుత్వానికి ఎంతైనా మరి ఇంకా కూడా ఈ ప్రజలందరూ కూడా బీసీలను, ఎందుకంటే అనేక రకంగా నిరుద్యోగ సమస్యలు ఉంటున్నాయి కాబట్టి ఎస్సీలకు మరి అనేక రకాల ఏ కులతత్వం లేకుండా ఆయన సేవ చేసినట్టు గొప్ప నాయకుడు. కాబట్టి ఇంకా అందరూ కూడా ఆయన చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని ప్రభుత్వం ఇంకా ముందుకు సాగుతూ అందరికీ ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ కు చెందిన గాజుల సత్యనారాయణ అనే వ్యక్తి కొత్త బస్టాండ్ సమీపంలో తెలంగాణ తల్ల విగ్రహం వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుండి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొత్తి. దీంతో గాజుల సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య అరుణ, కుమార్తె లావణ్య, కుమారుడు వంశీ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించేందుకు దేశంలోనే ప్రప్రథమ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసినట్లుగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ షా తెలియజేశారు. వినియోగదారుల నుంచి అపూర్వ స్పందన, ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కలెక్టర్ సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం. 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన సేవలు అందిస్తూ ముందుకు సాగుతుంది. తక్కువ వ్యవధిలోనే వినియోగదారుల మెప్పు పొందుతూ దిగ్విజయంగా కొనసాగుతుంది. ఆర్థిక పునరావాసం కింద దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ బంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాలతో 2.50 కోట్ల విలువైన భూమి రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం కేటాయించింది. 2.50 కోట్లతో ఐఓసీఎల్ యాజమాన్యం మంజూరు చేసి బంక్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. కలెక్టర్ సందీప్ కుమార్ జా నేతృత్వంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బంక్లో వినియోగదారులకు సేవలు అందుతున్నాయి. నాణ్యత కొలతల్లో మంచి గుర్తింపు సాధించి ముందుకు సాగుతుంది. స్వల్ప వ్యవధిలోనే ప్రతిరోజు దాదాపు 1,00,000 విలువైన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు చేస్తున్నారు. అంటే ఈ బంకుకు వినియోగదారుల నుంచి ఎలాంటి స్పందన ఉందో తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాల్లో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసినట్లుగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా వెల్లడించారు. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. నాణ్యమైన సేవలు వినియోగదారులకు అందుతాయన్నారు. అందరూ పెట్రోల్ బంక్ సేవలు వినియోగించుకుని దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు తోడ్పాటు అందించాలని కోరారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవం రేపటి నుండి 25వ తేదీ వరకు కన్నుల పండగగా నిర్వహించబడునని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. శ్రీ నమలికొండ రమణాచార్య స్వామి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఆలయ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా 23వ తేదీ నాడు ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, దీక్ష స్వీకరణ, కంకణధారణ యాగశాలలో చతుర్స్థానార్చన, అఖండ దీప స్థాపన, అగ్ని ప్రతిష్ఠ హోమాలు, నిత్యపూర్ణాహుతి, బలిహరణం, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం 5 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, మండపారాధనలు, దేవత ఆహ్వానం, హోమాలు, ఎదుర్కోళ్ల ఉత్సవం, నిత్యపూర్ణాహుతి, వాహన సేవ, బలిహరణం, తీర్థ ప్రసాదాల వితరణ. అలాగే 24వ తేదీ నాడు ఉదయం 8 గంటల నుండి సేవాకాలం, సాక్తుకుమ యాగశాలలో అర్చనలు, హోమాలు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం, నిత్య పూర్ణాహుతి, బలిహరణం, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం 5:30 శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, చతుర్థానాసన హోమాలు, 6:30 నుండి కళ్యాణమూర్తుల ఊరేగింపు ఉత్సవం, నిత్య పూర్ణాహుతి, వాహన శివ, బలిహరణం, తీర్థ ప్రసాద వితరణ. 25వ తేదీ ఉదయం 8:50 సేవాకాలం, చాతుమ్మరై, చతుస్థానార్చన హోమాలు, సకల గ్రహ బాధ నివారణకై, సకల ఐశ్వర్య సిద్ధికై సామూహిక సుదర్శన లక్ష్మీ నరసింహ హోమం, మహాపూర్ణాహుతి, చక్రస్థానం, బలిహరణం, తీర్థ ప్రసాద వితరణ. సాయంత్రం 5 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, ద్వాదశ ఆరాధనలు, దేవతోద్వాసన, సప్తవరమునులు, వాహన సేవ, ఏకాంత సేవ, ఆశీర్వచనములు, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించబడునని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామంలోని ప్రజలందరూ ఇట్టి కార్యక్రమానికి హాజరై స్వామివారి కృపకు పాత్రలు కాగలరని విజ్ఞప్తి చేశారు. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ సమస్త భక్తులకు తెలియజేయమనగా రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం గ్రామం తంగలపల్లిలో శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామివారి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు కళ్యాణ మహోత్సవం తేదీ 23/12/2024 సోమవారం రోజు నుండి 25/12/2024 బుధవారం రోజు వరకు అత్యంత ఘనంగా కన్నుల పండువగా నిర్వహించబడుతోంది. ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. సమస్త భక్తులందరూ ఇట్టి కార్యక్రమాలలో కుటుంబ సమేతంగా అందరం ఇట్టి కార్యక్రమాల్లో పాల్గొని ఈ ఉత్సవాన్ని కన్నుల పండువగా జరుపుకోవలసిందిగా కోరుచున్నాము. కదలి రండి, భగవంతుని సేవలో ఆనందాన్ని పెంచి పంచుకుందాం, ఐశ్వర్యంగా ఆరోగ్యంగా జీవిద్దాం. ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు, పెద్దలు, గ్రామం, మండలం తంగలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరాముని పాదుకులతో తంగళ్లపల్లిలో శోభయాత్ర, హిందూ ధర్మాన్ని రక్షించాలి అంటూ పిలుపునిచ్చిన రామరాజ్య ట్రస్ట్ సభ్యులు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడింది స్వర్గీయ వెంకటస్వామియేనని ఆయన 10వ వర్ధంతి సభలో కొనియాడిన నాయకులు. సిరిసిల్లలోని కొత్త బస్టాండ్లో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి. దేశంలోనే ప్రప్రథమంగా దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించేందుకు పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా.
రేపటి నుండి ఈ నెల 25 వరకు తంగళ్లపల్లిలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.